వచ్చారు. అత్తయ్య గారు లత, ఏంటో ఇలా వచ్చా? అది డోరు ఇటువైపు ఉంది కదా అత్తయ్య గారు, అందుకే ఇలా వచ్చాం. లేదంటే వేరే వైపు నుంచి వచ్చేవాళ్ళం. ఏమీ లేదు అత్తయ్య గారు, నిన్నటి నుంచి సరిగ్గా తినటం లేదు కదా. ఎవరు ఆ గోడ? కాదత్తయ్య గారు, మీరే. అది టిఫిన్ తీసుకొచ్చి పెడదాం మీకు అని. ఎక్కడ? మంచ కింద? చచ్చా, మీకే. మరి ఆ ముక్క నాతో చెప్పకుండా గోడలకి మంచ కింద చెప్తున్నావేంటే? ఎక్కడో ఎలక చచ్చిన వాసన వస్తుంటేను. అత్తయ్య గారు సరిగ్గా స్నానం చేయట్లేదు కదా, ఆ వాసన అయి ఉంటుంది అక్క. చంపుతా. నేను ఆదమరుపుగా ఉంటే ఏ దెయ్యాల వచ్చి నా బంగారం కొట్టేస్తుందన్న భయంతో స్నానం చెయ్యట్లేదే. అందుకే ఊపిరి ఆడట్లేదు. ఏంటే? అబ్బే ఏమీ లేదు అత్తయ్య గారు, మీకోసం బిస్కెట్ తీసుకొచ్చాను, తినండి. ఏంటే కామెడీనా? గడ్డి తెచ్చి బిస్కెట్లు అంటావేంటే? ఊరుకోండి అత్తయ్య గారు, ఎంత మీకు జోకులు అనిపిస్తే మాత్రం ఇలా బిస్కెట్లు పట్టుకుని గడ్డి అనటం ఏమీ బాగోలేదు. నాకు పిచ్చి పట్టిందనుకున్నారా? బిస్కెట్లను చూసి గడ్డి అనడానికి? ఇది ముమ్మాటికి గడ్డే గడ్డే గడ్డే. నన్ను వెర్రిదాన్ని చేయడానికి తీసుకొచ్చారా? అయ్యయ్యో, బిస్కెట్లు అత్తయ్య గారు. అయితే మీరు తినండి. అయ్యో సరే, తింటాం. చూడండి కావాలంటే బిస్కెట్. అక్క నాకు. అయ్యయ్యో చిచ్చి, సూపర్గా ఉన్నాయి. గడ్డిని బిస్కెట్లు అంటున్నారే, నేను గడ్డిని చూసానే. అదే మీకు గడ్డిలా కనిపిస్తున్న బిస్కెట్లు అత్తయ్య గారు. అవును అంతే అత్తయ్య గారు. గడ్డెలా తింటున్నారే? అయ్యో, బిస్కెట్లు అలా కాకపోతే ఇంకెలా తింటారు అత్తయ్య గారు? మీరు కూడా కొంచెం తినండి. గడ్డి తినే అడ్డగాడిదల్లారా, మీరు తినేది గడ్డే గడ్డి, అది నన్ను తినమంటున్నారా? అసలు మీకు ఏం రోగం వచ్చింది? గడ్డిని పట్టుకుని బిస్కెట్లు బిస్కెట్లు అంటున్నారు. అయ్యో, మేము తిన్నాక కూడా మీకు నమ్మకం రాలేదంటే మీకు అదే అత్తయ్య గారు. ఇది అదేనా? అంటే అంటే మీకు పిచ్చి బాగా ముదిరిందని అర్థం. వద్దు వద్దు, నన్ను పిచ్చి అనొద్దు. పిచ్చెక్కబట్టే కదా అత్తయ్య గారు బిస్కెట్లు పట్టుకుని గడ్డి అంటున్నారు. నిన్ను నిన్ను నన్ను పిచ్చిది అంటున్నారా? నిన్ను చంపేస్తారా?